హరే కృష్ణ. ఒకరోజు బృందావనంలో ఒక గుడ్డివాడు భజన చేసుకుంటూ బృందావనంలో అలా పర్యటిస్తూ ఉంటాడనమాట. అతనికి రాత్రి అయిపోయిందనే విషయం కూడా తెలియదు. అతను నిరంతరం హరినామ స్మరణ చేసుకుంటూ భజన చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండే క్రమంలో కొద్ది దూరం వెళ్ళంగానే అతను తెలియక ఆ నామం చేస్తూ బావిలో పడిపోతాడనమాట. బావిలో పడినా కూడా అతను హరినామం చేస్తూనే ఉంటాడు, నిరంతరం హరినామం చేస్తూనే ఉంటాడు. అలా హరినామం చేస్తూనే ఉండటం వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఒక బాలుడి రూపంలో వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. ఏముంది, నేను హరినామం చేస్తున్నాను అంటాడు. నువ్వు బావిలో పడిపోయావు, ఆ విషయం నీకు అర్థమవుతుందా అని బాలుడు అడుగుతాడు. బావిలో పడితే ఏమైంది, నాకు హరినామం చేస్తూ ఉన్నాను, నాకు ఇదే ఆనందంగా ఉంది అంటాడు. అలా చేస్తూ ఉండగానే అప్పుడు సరే బావిలోంచి నేను బయటికి లాగమంటావా అని బాలుడు అడుగుతాడు. అడగానే సరే లాగు అని చెప్పి ఆ ముసలివాడు గుడ్డివాడు చెయ్యి అందిస్తాడు. చెయ్యి అందించగానే కృష్ణుడు అలా పైకి లాగంగానే కృష్ణ స్పర్శ వల్ల ఆ గుడ్డివాడి కళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు రాగానే ఆ బాలుడిని చూస్తాడు. ఆయనకి అర్థమైపోయింది ఈ బాలుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అని తెలిసిపోయింది. తెలిసిపోగానే నేనెవరో నీకు అర్థమైందా అని ఆ బాలుడు అంటాడు. అనగానే అప్పుడు ఆ గుడ్డివాడు, స్వామి నువ్వెవరో నాకు అర్థమైపోయింది, నువ్వు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మవి, నువ్వు నన్ను బావిలోంచి ఇలా పైకి తీసావు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. స్వామి నాకు అర్జెంటుగా నాకు 2 కళ్ళు తీసేయి స్వామి అంటాడు. అదేంటి, ఇప్పుడే కదా నీకు 2 కళ్ళు వచ్చినాయి, నీకు కళ్ళు లేవని చెప్పి నేను కళ్ళు ఇచ్చాను, కళ్ళు తీసాను అడుగుతావేంటి అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, స్వామి నీ సుందర దివ్యమైన రూపాన్ని చూసిన ఈ కళ్ళు నాకు ఇంకా అవసరం లేదు స్వామి, నా కళ్ళల్లో నీ యొక్క రూపాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను, ఇంకా దేన్ని నేను చూడకూడదు స్వామి, నా కళ్ళు తీసే స్వామి అంటాడు. అప్పుడు కృష్ణుడు నిజంగానే అతనికి కళ్ళు తీసేస్తాడు. బృందావనంలో ఉన్న ఋషులు, స్వాములు, సాధువులు, సంతులు, ధ్యానులు, సాధకులు అంత నిరాడంబరంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇచ్ఛా కోరికలు ఉండవు. వాళ్ళు సదా భగవన్నామంలో హరినామంలో నిరంతరం ధ్యానం, జపము, తపము చేస్తూ ఉంటారు. భగవద్ధామంలో 24 గంటలు భగవంతుని గురించిన నామమే తప్ప వేరేది ఉండదు. అలాంటి పరమ పవిత్రమైన బృందావన దర్శనం మీరందరూ చేయండి. భగవంతుడి కృపకి పాత్రులు కండి. బృందావనంకున్న విశిష్టత ఏంటంటే ఈ పృథ్వీ మొత్తం జలప్రళయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోయినా బృందావనం అనేది నశించదు. బృందావనం అనేది జన్మ జన్మల యుగాలను బట్టి ఎన్నో యుగాలైనా కూడా అంతరించని శక్తివంతమైన పరమ పవిత్రమైన శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఎటువంటి ఆటంకం జరగదు. ఎంతోమంది గొప్పవాళ్ళు, ధనవంతులు కూడా బృందావనం వచ్చి సాధువులకి, సంతులకి, వీళ్ళందరికీ భోజన వసతి సదుపాయాలన్నీ కల్పిస్తారు. బృందావనం మొత్తం 10,000 ఆశ్రమాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో ప్రతి గుడి శ్రీకృష్ణ రాధాకృష్ణుని గుడి తప్ప వేరే గుళ్ళు ఉండవు. ఒకే ఒక్క గుడి శివుడు గుడి ఉంది. ఆ బృందావనానికి క్షేత్రపాలకుడైన శివుడు గోపేశ్వర్ మహాదేవ్ రూపంలో అక్కడ దర్శనమిస్తారు. బృందావనంలో ప్రతి నిత్యం రాధాకృష్ణులు గోపికలతో రాసలీలలు జరుగుతూనే ఉంటాయి. అంత పరమ పవిత్రమైన బృందావనాన్ని మీరందరూ ఆ యొక్క విశిష్టతని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని, అన్ని మందిరాల్ని దర్శనం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ.